జీల్ గురించి ఆలోచించు. Think about the love that you had for Christ. నువ్వు ప్రభువు కొరకు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పగా ఉండేదో ఆలోచించు. The love that you had for the word of God and prayer. దేవుని వాక్యం గురించి ప్రార్థన చేయడం విషయంలో నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో ఆలోచించు. The burden that you had for the lost people. నశించిపోతున్నటువంటి వారి పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి భారం ఎటువంటిదో ఆలోచించు. The joy that you experienced in prayer. ప్రార్థనలో నువ్వు అనుభవించినటువంటి ఆనందం ఏ విధంగా ఉండేదో ఆలోచించు. The peace that passeth understanding. నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ మహిమకు సమస్త జ్ఞానానికి మించినటువంటి ఆ శాంతిని నువ్వు అనుభవించావు. The long suffering. నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉన్నావు. The meekness. మంచితనాన్ని కలిగి ఉన్నావు. The faith. విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. The temperance. అదే విధంగా నీ భావోద్రేకాలను నియంత్రించుకోగలిగావు. What are all these things? ఇవన్నీ ఏవైనప్పటికీ These are the fruit of the spirit that you bore as a young Christian. ఇవన్నీ కూడా ఒక యవనస్తుడైనటువంటి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఫలించినటువంటి ఫలాలు గతంలో. But what happened